ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకు పయనించినప్పుడే ఆయనకు నిజమైన ఘన్యవాళి అర్పించినట్లు అన్నారు. మన భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శనీయమైనదని, శక్తివంతమైన భారతదేశంగా తీర్చిదిద్దిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమామహేశ్వరరావు, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మననం చేసుకుంటూ కట్టుదిట్టమైన దేశంగా నేషన్ బిల్డ్ చేయడంలో మన అంబేద్కర్ గారి కృషి ఎనలేనిది. అలాగే బడుగు వర్గాల వారికి అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలని నినదించారు. ఆడవాళ్ళు వెనుకబడి ఉంటారో సమాజంలో, వారు అభివృద్ధి చెందే వరకు ఆ సమాజానికి అభివృద్ధి లేదని కూడా ఆయన నినదించారు. వారి యొక్క స్ఫూర్తితో వారిని తలుచుకుని ముందుకు సాగాలని చెప్పేసి అధికారులు, ప్రజలు అందరినీ నేను కోరుకుంటున్నాను. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భీమవరం గునుపూడి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ యొక్క సేవలు, దార్శనికత మహోన్నతమైనదని అన్నారు. కార్యక్రమంలో కొయ్యే సుందర్రాజు, మద్దాల సాయి కుమార్, బోనం రవికుమార్, మంతెన శివరామరాజు, ఏవి రామరాజు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి తిరుగులేని రాజ్యాంగాన్ని అందించారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్దేనని, అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదని అందరి వారునని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పొత్తూరి బాపిరాజు, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ డాక్టర్ ఏ వీరయ్య, ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అమూల్యరావు, ఆర్గనైజర్ పెదపాటి రాజారావు, పినికేసి శ్రీనివాసరావు, జై జీవితరాజు, మాండ్రు ప్రసాద్, చెల్లుబోయిన రంగారావు, కోరం ముసలయ్య, చెరుకువాడ రంగసాయి, విజయ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి డాక్టర్ పట్టణ ప్రముఖులందరి చేత ఎంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయుడు రాజ్యాంగం రాసి ఇంతకాలం అయినా కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకుంటామంటే భవిష్యత్ తరాలకి ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా భవిష్యత్ తరాలు ఎలా ఉండాలని ఆలోచన చేసి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటాం. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భీమవరం ప్రధాన అంబేద్కర్ చౌక్ సెంటర్లో గల అంబేద్కర్ కాస్య విగ్రహమునకు రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఘన నివాళులు అర్పించారు. మందలపర్రు గ్రామంలో మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మందలపర్రు సుబ్బరాజు నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొయ్యే మోషేన్ రాజు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల గురించి, ఆయన దేశ సార్వభౌమత్వం కోసం దేశంలో అన్ని వర్గాల యొక్క సమానమైనటువంటి అభివృద్ధి కోసం ముందు చూపుతో చేపట్టినటువంటి చట్టాల గురించి సభికులకు వివరించారు.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కృష్ణా జిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండి జి వీరపాండ్యన్ కృష్ణా జిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలుపై ఉభయ గోదావరి జిల్లాలు బాపట్ల జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని రైస్ మిల్లర్ల ద్వారా 10,200 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కృష్ణా జిల్లా రైతుల నుండి కొనుగోలు చేసి జిల్లాకు తీసుకురావడం జరిగిందని, మరికొంత ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లతో మాట్లాడతానని సివిల్ సప్లైస్ వీసీ అండ్ ఎండి తెలిపారు. పేదల నిర్మాణాల లక్ష్యాన్ని డిసెంబర్ నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లోనూ 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేదల ఇళ్ల నిర్మాణాలపై జిల్లాలోని అన్ని మండలాల హౌసింగ్ డిఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 3,159 నిర్మాణాల లక్ష్యంలో కేవలం 1,737 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా పూర్తి చేయవలసిన 1,422 ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా లక్ష్యం సాధనపై సమీక్షించి లక్ష్య సాధనలో వెనుకబడినటువంటి మండలాల అధికారులను గట్టిగా మందలించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య కూడా ఉన్నారు. డిసెంబర్ 6, 2024 పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా రక్త సేకరణకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో మీకోసం సమావేశం నందు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లను పరిశీలించి రక్తం ఇస్తున్నటువంటి ఉద్యోగులను ఏ విభాగాలకు చెందిన వారో అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు రక్తదానం చేసిన వారికి స్వయంగా సర్టిఫికెట్లు, ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం యొక్క కొరతను అధిగమించేందుకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ద్వారా రక్త సేకరణను ప్రారంభించామన్నారు. ఇటీవల భీమవరం కేంద్రంగా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ తో బ్లడ్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాళ్ళు దానివల్ల ఏమి నష్టం జరగదు. అసలు బ్లడ్ ఇస్తేనే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు వెంటనే రీజనరేట్ అవుతుంది. దిస్ విల్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. అంటే ఒక ఇనిషియేటివ్ మళ్ళీ పక్కన వారిని కూడా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. మనం ఇక్కడ మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసినందుకు ఎక్కువ మంది మన ఎంప్లాయీస్, స్టాఫ్ వచ్చి డొనేట్ చేస్తే కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ గుడ్ వర్క్. భీమవరం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బొర్రా గోపిమూర్తి అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఏ విధంగా పరిపాలించబడాలి అనే ఉద్దేశ్యంతో ఒక కమిటీని నిర్మించి రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ కీలకమైనటువంటి పాత్ర వహించారు కాబట్టి అదే విధంగా అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించడం జరిగిందని పేర్కొన్నారు. అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు అత్తిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున త్రాగునీరు, పాలు సరఫరా చేస్తున్నామని సంస్థ అధ్యక్షులు ముదునూరి బాలకృష్ణరాజు చెప్పారు. అత్తిలి రామన్నపేటలో గల శ్రీ ఐశ్వర్యదుర్గా అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా దాత పోలిశెట్టి చంటి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి నాగరాజు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామివారి కళావేదికపై పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆలయ ముఖద్వారం నుండి ఆలయం వరకు గల ప్రధాన మార్గాల్లో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసినటువంటి దేవతామూర్తుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ పరిసరాల్లో రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్ ఎగ్జిబిషన్లు నెలకొల్పారు. శనివారం షష్ఠీ తీర్థ మహోత్సవం సందర్భంగా ఉదయం కోలాట భజన, అన్న సమారాధన, రాత్రి శ్రీ స్వామివారి ఊరేగింపు ఉత్సవం జరుగుతాయని షష్ఠి కమిటీ చైర్మన్ కురెళ్ల ఉమామహేశ్వరరావు, వైస్ చైర్మన్ దిరిసాల మాధవరావు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఎంచుకున్నటువంటి జీవిత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని తణుకు ఐసిడిఎస్ సిడిపిఓ పి ప్రమోద కుమారి చెప్పారు. శుక్రవారం అత్తిలి మండలం మంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో బాలల హక్కులు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రమోద కుమారి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, లైంగిక వేధింపుల నుండి బాలల సంరక్షణ చట్టం 2012, గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై ఆమె అవగాహన కల్పించారు. మంచిలి సెక్టార్ సూపర్వైజర్ పి మహాలక్ష్మి మాట్లాడుతూ బాలలు తమ యొక్క హక్కులను తెలుసుకొని వాటిపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్కు ఆపదలో ఉన్న బాలలందరూ ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం వెంకటరమణ, తిరుపతిపురం సెక్టార్ సూపర్వైజర్ ఎం శ్రీదేవి, డిసిపియు యూనిట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి మమతాశ్రీ, పి జేమ్స్, పి వెంకటేష్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోక్సో కోర్టు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా వివాహం ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత చెప్పారు కదా మ్యారేజ్ చేసుకోవచ్చని. అప్పటి వరకు చదువుకుని భవిష్యత్తుని బంగారంలాగా తీర్చిదిద్దుకొని అప్పుడు వివాహం వైపు మొగ్గు చూపండి. అంతేకాని ప్రేమ వివాహాలు ఇలాంటివి అనేది ఉండకూడదు. తర్వాత ఇంకోటి ఆడపిల్లలకు వచ్చేసరికి మగపిల్లలు ఉన్నా చెప్పొచ్చు, ఇది ఋతుస్రావంలో కూడా నీట్గా ఉండాలి. నీట్గా అంటే నాప్కిన్స్ వాడటం అనేది ఇవన్నీ కూడా మీరు ఆడపిల్లలు కూడా తెలుసుకోండి. తర్వాత అక్క చెప్పినట్టుగా మీరు ఏమంటున్నాం, ఇంట్లో ఆడపిల్లలు అమ్మ అందరూ ఉంటారు కదా, మగపిల్లలు కూడా ఆడపిల్లల మీద ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ ఉండాలి, సోదర భావం, చక్కగా ఒకే క్లాస్ కదా ఫ్రెండ్షిప్ చక్కగా ఉండాలి. అంటే ఇతర ద్వేషాలు, తర్వాత ఆడ మగ అంటే ఒకలాంటి ఆకర్షణలు ఇలాంటివి ఉండకూడదు. మీకు ఎంతసేపు కూడా వయసు వస్తుంది, యవ్వనంలోకి వస్తారు ఎప్పుడు 21 సంవత్సరాలు నిండిన తర్వాత. ఈ లోపల ఏంటంటే కేవలం చదువు మీద మీరు ఫోకస్ పెట్టండి. తర్వాత ఇంకోటి, మీ జీవితాన్ని ఒక నైపుణ్యం పెంచుకోవాలి. మనం బాగుపడాలంటే ఏం చేయాలి, ఒక గోల్, నేను ఒక టీచర్ని అవ్వాలి, లేకపోతే ఒక కలెక్టర్ని అవ్వాలి, ఒక డాక్టర్ని అవ్వాలి, లేకపోతే ఏదైనా ఒక వృత్తి మీద మనం శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టాలంటే ఏం చేయాలి, మంచిగా చదువుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ ఎవరికి భయపడతామమ్మా, భగవంతుడికి భయపడతాం కదా. భగవంతుడి తర్వాత ఎవరికి, తల్లిదండ్రులకు భయపడాలి. తర్వాత గురువులకి, మన స్కూల్ టీచర్స్కి. తర్వాత ఇవన్నీ చేయాలంటే మంచి నడవడిక ఉండాలి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతూ ఉంటారు, అలా చేయకూడదు. తల్లిదండ్రులు ఫస్ట్ గురువులు కాబట్టి తల్లిదండ్రులు గౌరవించాలి. వాళ్ళు ఏం చెప్పినా మన కోసం చెప్పారు అనుకునే ఆలోచన మీకు ఉండాలి. తర్వాత మన మమత గారు మీకు చాలా విషయాలు చెప్పేస్తారు, అవన్నీ నేను టచ్ చేయను. మీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అత్తిలి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. అత్తిలి గ్రామానికి చెందిన కొనపరెడ్డి తేజ, విజయలక్ష్మి దంపతులచే శ్రీ స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు ఐలూరి శ్రీరామం, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కళ్యాణ తంతు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ స్వామివారి తలంబ్రాలను మహిళలు తమ కొంగులతో పట్టుకున్నారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ స్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించారు.
ఐదికమైన వాంఛమానం కోసం ధర్మ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి విదేశాల్లో విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉంది అంటే దానికి కారణం అంబేద్కర్ అని చెప్పని ఆయన రాసినటువంటి రాజ్యాంగం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నత విద్యను అభ్యసించి కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కూడా విద్యను అభ్యసించి ఈ దేశానికి ఒక దిక్సూచిగా రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశం యొక్క ప్రగతిని కాపాడే విధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది.
ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి వారి హక్కులను కాపాడుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నిలిపే విధంగా ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుంది. తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని మన తణుకు వైఎస్ఆర్ ఆఫీస్లో చేసుకోవడం జరిగింది. ఆయన లేని లోటు తీరని లోటు. ఆయన మరి పేద కుటుంబంలో పుట్టి అగ్ర చదువులన్నీ చదివి విదేశాలకు వెళ్ళి మన రాజ్యాంగాన్ని రచించి మన అంటరానితనాన్ని పోగొట్టి అందరూ ఒకటే సమానత్వం అనే దాని మీద ఆయన ఐక్యతను తీసుకొచ్చి అందరూ చదువుకునేలా చేసి పేదవారు కూడా బాగుండాలి, మరి అంటరానితనం ఉండకూడదని మన రాజ్యాంగాన్ని, మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించి మరి ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరి అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి ఆశయాలకు సాధనగా అనుగుణంగా మనం అందరూ కూడా మెరగాలని, ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కావు. మనం ఈ రోజున మరి నేను ఒక జెడ్పీ చైర్మన్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఆయన రాసిన రాజ్యాంగం పట్ల అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహా వ్యక్తి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనందరం ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతి ఆ సందర్భంగా సమావేశం జరిగింది. అందరికీ తెలుసు అంబేద్కర్ ఎంత విజ్ఞానశాలి, ఎంత గొప్ప నాయకుడు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, సమాజాల్లో వ్యత్యాసాలు ఉండకూడదు. కొంతమందిని కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని శతాబ్దాల పాటు అంటరానితనం పెట్టి కొన్ని వర్గాలని కింద ఉంచడం, మరి వారిని సంస్కరించడం కోసం అనేక మంది నాయకులు చేసినా సరే ఈయన ఎవరైతే రాజ్యాంగపరంగా హక్కు ఇస్తేనే వాళ్ళు ఒక ఆర్థిక రంగంలోకి వస్తారు అనే భావంతో సైమన్ కమిషన్ సందర్భంలో 1937లో ఖచ్చితంగా దళితులకి ఒక అధికారంలో సీట్లు ఇవ్వాలి, పార్లమెంట్లో సీట్లు ఇవ్వాలి అనే ప్రపోజల్ పెట్టారు. ఎంతో దూరంగా ఆలోచన చేసి అప్పట్లో మహాత్మా గాంధీ గారు దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే హిందుత్వం మళ్ళీ దాంట్లో ఒక డీవియేషన్ వస్తుంది, ఘర్షణ వస్తుంది భావంతో. కానీ ఒక సొల్యూషన్ రావాలంటే ఖచ్చితంగా అణగారిన వర్గాలు కూడా సమానంగా రావాలంటే ఇలా ఈ విధంగా ఉండాలని పెట్టడం, తర్వాత గాంధీ గారు కూడా దాన్ని ఒప్పుకోవడం, పార్లమెంట్లో చట్టం అవ్వడం, అప్పటి నుంచి కూడా ఒక దళితులకి రాజ్యాంగపరంగా హక్కు రావడం జరిగింది. మరి ఇంత దూరదృష్టితో ఆలోచించిన అంబేద్కర్ మరి ఎంతో గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని. మొత్తం సమాజం అభివృద్ధి కోసం ఎంతో బాగా ఆయన పాటుపడ్డారు. తణుకు పట్టణంలో ప్రదర్శిస్తున్న పుష్ప 2 చిత్రాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ అభిమానులు కళారంగాన్ని కూడా ఆదరించాలన్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పుష్ప సినిమాను తిలకించారు. ఈరోజు తణుకులో ఇది 5వ సినిమా అనుకుంటా. ఎప్పుడో ఠాగూర్ ఫస్ట్, అప్పటి నుంచి ఇప్పటికి 5వ సినిమా చూశాను నేను. ఇవాళ పుష్ప 2 చూశాను, పుష్ప 2 చూశాను. సినిమా చాలా బాగుంది, బాగా చేశారు. చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ఒక సినిమా హీరోగా ఎవరు యాక్ట్ చేసినా అది సినిమా బాగున్నప్పుడు అందరూ చూడాలి, అంతేగాని ఆ హీరో ఈ హీరో అనేది లేదు. నేను అందరు సినిమాలు చూస్తాను. సినిమా బాగుందంటేనే ఎంత నేను ఆ సినిమా బాగున్న సినిమాని ప్రత్యేకంగా చూస్తాను, హీరోతో సంబంధం లేదు. అలాగే ఫ్యాన్స్ కూడా
బాగున్న సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి. ఇందులో ఆ హీరో అనేది ఉండకూడదు అనేది భేదాలు పెట్టుకోకుండా ఉండాలని అందరూ కూడా సమిష్టిగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అలాగే మన ఆకాశ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే ఉండడం మంచిగా బాగుంటుందన్నది అందరూ కూడా చూడాలని. వార్తలకు స్వల్ప విరామం.